సో నిన్న నెగిటివ్లోనే అంటే బాగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈరోజు అయితే మార్నింగ్ అయితే గ్యాప్ అప్తో స్టార్ట్ అయింది. స్వల్ప లాభాలతో స్టార్ట్ అయిన మార్కెట్ తర్వాత మాత్రం కంటిన్యూగా అది నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. ఇంచుమించు 800 పాయింట్లు సెన్సెక్స్ అయితే నష్టాల్లో వెళ్ళడం జరిగింది. మళ్ళీ పుంజుకొని క్లోజింగ్ మాత్రం కొంచెం పాజిటివ్నే అంటే ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 25,482 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 57 పాయింట్లు అయితే లాభాల్లో ముగిసింది అని చెప్పాలి. సెన్సెక్స్ చూసుకుంటే 50 పాయింట్లు పాజిటివ్నే ముగిసింది. 82,276 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే అంటే ఇంచుమించు ఫ్లాట్ క్లోజ్ అని చెప్పాలి. -3 పాయింట్లు మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లు కూడా కొంచెం నష్టాల్లో ఉండడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.91 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. కొంచెం పాజిటివ్నే ఫ్లాట్ అనే క్లోజ్ అయిందని చెప్పాలి. ఓవరాల్గా ఈరోజు సెక్టార్ వైజ్ చూసుకుంటే కూడా అన్ని సెక్టార్లు బాగానే రన్ అయినాయని చెప్పాలి. ముఖ్యంగా ఎఫ్ఎంజీజీ సెక్టార్ కొంచెం నష్టాల్లో ముగిసింది. మిగతా అన్ని సెక్టార్లు కూడా ఓకే అని చెప్పాలి. సో మెయిన్గా చూసుకుంటే ఎఫ్ఐలు అయితే సెల్లింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళారు అనేసి ఎక్స్పర్ట్స్ యొక్క అంచనా వేయడం జరిగింది. తర్వాత ట్రంప్ ఒక 100% నుంచి మళ్ళీ 126% టారిఫ్ను వేస్తాడనేసి వేస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ రావడం మార్కెట్ని అయితే కొంచెం వాలటాలిటీగా మార్చిందని చెప్పాలి. ఓవరాల్గా అన్సర్టనిటీస్కి అయితే కారణాలు చాలా ఉన్నాయి. వాట్ నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్కి వెళ్ళినట్టుంది. తర్వాత ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ఏ విధంగా అంటే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూసుకుంటే అటు మార్కెట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి వీల్లేదు, అటు వీక్గా ఉందని చెప్పడానికి వీల్లేదు. కాకపోతే ఇండియన్ మార్కెట్ స్టాండర్డ్స్ అయితే చాలా స్ట్రాంగ్ అనేది చెప్తున్నారు. ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ట్రేడర్స్ ఏం చేయాలి, గోల్డ్ అండ్ సిల్వర్లో ఎలా ట్రెండ్ని ఎలా అర్థం చేసుకోవాలి. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం చెప్తారు సార్, యాక్చువల్గా మీరు అంటే రోజు మనం మాట్లాడుతున్నాం కానీ మార్కెట్ అసలు స్ట్రాంగ్ ఉన్నట్టా లేనట్టా, వాలటాలిటీ ఎక్కువ ఉంది అంటే అన్సర్టనిటీస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్లోకి ఓకేనా లేకపోతే ట్రేడర్స్కి ఓకేనా, ఏం చెప్తారు? ఓకే, నిన్న మనం అనుకున్నట్టు ఈరోజు నిఫ్టీ ఏదైతే అంటే ఫిబ్రవరి మంత్ నిన్న ఎక్స్పైర్ అయింది, ఇవాళ మార్చి మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, అందుకని పొద్దున్నే పచ్చగా ఉంటది. ఓపెన్ చేసి హైలో 825 పాయింట్లు లోకి వచ్చింది. మళ్ళీ ఓవరాల్ గా 50 పాయింట్లు ప్లస్ లో పెట్టారు. మనం అంటే రేపు మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. నిన్న ఏమైంది, వీక్లీ మంత్లీ నిఫ్టీ ఎక్స్పైరీ ఫిబ్రవరి, రేపు వచ్చి బిఎస్సి సెన్సెక్స్ మంత్లీ వీక్లీ ఎక్స్పైరీ. కాబట్టి ఈ రోజు ఏం చేశారు, ఫ్లాట్ పెంచారు. పొద్దున్నే పెంచి అంటగట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈవినింగ్ కి ఒకటి. నెంబర్ 2, ఎప్పుడైతే ఈ ఆల్గో సిస్టమ్ వచ్చిందో ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డౌన్ ఫాల్ కాగానే ఆ పారామీటర్స్ మ్యాచ్ అయిపోయి సెల్లింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ ఒక్కసారిగా సెల్లింగ్ లోకి వెళ్ళిపోయినాక 82, 132కి వచ్చింది. మళ్ళీ లో నుంచి 140 పాయింట్లు రికవరీ అయింది. ఓవరాల్ గా నిన్నటి మీద 50 పాయింట్లే ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. అంటే ఈ ఆల్గో సిస్టమ్ లో ఏం జరుగుతుంది, ఆ పారామీటర్స్ మ్యాచ్ కాగానే మళ్ళీ పైకి వెళ్తుంది. ఆ పారామీటర్స్ అంటే బ్రేక్అవుట్స్ అంటాం, అంటే బ్రేక్అవుట్స్ డౌన్ లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తారు. అంటే ఉదయం పెంచిరు, ప్రాఫిట్ బుకింగ్ అవడానికి నిన్న పడింది కదా, మరి ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ లేదు. కానీ ఉదయం పెంచింది, సాయంత్రానికి ప్రాఫిట్ బుకింగ్ చేసేదని చెప్తారు ఒకటి. ఇక రెండోది ఆల్గో సిస్టమ్ తోటి జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా పారామీటర్స్ బ్రేక్అవుట్స్ అయిపోతే మళ్ళీ సెల్లింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఒకటి 825 పాయింట్లు లోకి రావడం జరిగింది ఇవాళ. ఇక ఇంకోటి ఏంటి, ఎక్స్పైరీ రేపు బిఎస్సి ఉంది కాబట్టి మళ్ళీ ఫ్లాట్ గా పెట్టి ఉంచారు అనేది ఒకటి. మళ్ళీ ఎఫ్ఐలు ఏంటంటే కొంచెమే సెల్లింగ్ చేసారు నిన్న. ఎందుకు సెల్లింగ్ చేసారు నిన్న అంటే మళ్ళీ ట్రంప్ ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడాయో షేర్ మార్కెట్ మీద మళ్ళీ వాళ్ళు సెల్లింగ్ లోకి పోవడం జరిగింది. ఏది ఎఫ్ఐ, ఇది ఒక రీజన్. మళ్ళీ ఎల్లుండి నుంచి ఓకే పాజిటివ్, రేపు బిఎస్సి సెన్సెక్స్ కాబట్టి అది మనం కౌంట్ చేయకూడదు మనం, ఎందుకంటే అది ఫ్లాట్ ఉంటుందా, పాజిటివా, నెగిటివా, వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రేపు. అందుకని మళ్ళీ ఎల్లుండి శుక్రవారం ఓపెనింగ్ డే కాబట్టి మళ్ళీ బాగానే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మెయిన్ ఈ గోల్డ్ సిల్వర్. ఇక ట్రంప్ విషయానికి వస్తే ట్రంప్ ఏం చెప్తుంటూ మళ్ళీ ఇప్పుడు అంటే మన భారత్ నుంచి ఏవైతే ఎగుమతులు అయితే సోలార్ కి సంబంధించింది మెయిన్. ఇప్పుడు ఈ సోలార్ కి సంబంధించినటువంటి అంటే మనం ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి ఇంపోర్ట్స్, దాని మీద 126% డ్యూటీ విధించడం జరిగింది.
ఇండోనేషియా మీద 86 నుంచి 142% పెంచడం, 143కి పెంచడం జరిగింది వాళ్ళ మీద సుంకాలు. లావోస్ మీద 81% సుంకాలు వేయడం జరిగింది ట్యాక్స్. అయితే వాటితో సోలార్కి సంబంధించినటువంటి వారి ఎనర్జీస్, వారి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ బాగా ఫాలో అవడం జరిగింది. ఓపెనింగ్ ఇచ్చే అంటే ఈ న్యూస్ మార్కెట్ ముందే తీసుకొని చేయడం జరుగుతుంది. ఇక తర్వాత మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి ఈరోజు 5వ సంవత్సరంలోకి అడుగుతుంది అనమాట, అడుగు పెట్టడం జరిగింది. అంటే 5 సంవత్సరాల నుంచి, అంటే 4 సంవత్సరాలు నిండింది, 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఏది రష్యా ఉక్రెయిన్ వారు. ఇంతవరకు చర్చలు అంటారు, విఫలం అంటారు, సఫలం అంటారు, మళ్ళీ ఇంకేదో అవుతుంది. ఇప్పటికీ అంటే 4 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 5వ ఏడుకి రావడం జరిగింది. ఇక తర్వాత ఈ వీకెండ్ కి అంటే ఇవాళ మన గురువారం శుక్రవారం రోజు యుఎస్ గురించి అంటే ఇష్యూ అనమాట, అంటే డిస్కషన్ లోనే ఏది ఇరాన్ది మళ్ళీ మన అమెరికాది. మళ్ళీ తర్వాత ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అమల్లోకి రావడం జరిగింది 10%. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన సుంకాలు టారిఫ్లు మళ్ళీ పెంచుతా అంటుంటూ ఆయన ఏమంటుండ్రు, మళ్ళీ ట్రంప్ చట్టబద్ధంగానే చేస్తా, చట్టబద్ధతతోటే చేస్తా అని చెప్పేసి అనడం జరిగింది. మళ్ళీ ఆయన ఏదైతే అంటే మన మాదిరి కాకుండా అతనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమంటుండు, సుంకాలు టారిఫ్లు నేను వేస్తాను, అదేమి కాదు నాకు అని అనడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అమెరికా మళ్ళీ చర్చలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, వీటన్నిటితోటి ఇక నెక్స్ట్ ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో ఆటోమేటిక్ గా ఈ గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం ఇవాళ మళ్ళీ అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అంటే మనం మాట్లాడదాం అనుకున్నాం ఇంతకుముందే. ఓవరాల్గా ప్రజెంట్ ఏంటి సార్ సిచ్యువేషన్? మళ్ళీ ఇప్పుడు పాజిటివ్లోకి వెళ్ళింది, కాన్ఫ్లిక్ట్స్ అయితే పెరుగుతుండడం జరిగింది, మళ్ళీ భూమి పెరగొచ్చా? షేర్ మార్కెట్ ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చుగా. గోల్డ్ సిల్వర్ లేదు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వచ్చి $70 పైనే ఉంది, గోల్డ్ వచ్చి ఇప్పుడు ఫ్లాట్ ఉంది అనుకోవచ్చు, 0.11% పెరిగింది ఓన్లీ సింపుల్ గా. రెండోది సిల్వర్ వచ్చి 2.5% పెరిగింది. కానీ ఓవరాల్ గా అయితే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు అయ్యేంత వరకు కూడా ఈ అనిశ్చిత పరిస్థితులు ఇలానే కొనసాగుతాయి. గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే ఇంట్రాడే చేయడం అనేది సేఫ్ అనమాట. ఎందుకోసం అంటే ఏ రోజు ఏ నైట్ ఏ ఉదయం ఏ డెసిషన్ ఏ అనౌన్స్మెంట్ జరుగుతుందో తెలియదు. ఆ జరిగిన దాన్ని బట్టే ఈ గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ అనేది ఇంట్రాడే చేసే వాళ్ళకి బాగా బెనిఫిట్. అంటే ఉదాహరణకి వాళ్ళ 6,000 రూపాయలు తేడా ఉంది, అంటే లోకి హైకి. మళ్ళీ ఇప్పుడు 4,400 తేడా ఉంది, అంటే పైనుంచి మళ్ళీ ఒక 1,500 ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోతుంది. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే 1.5-2.5% మధ్యలో సిల్వర్ ట్రేడింగ్ జరుగుతుంది, 1% అటు ఇటుగా లోకి హైకి గోల్డ్ ట్రేడ్ అవుతుంది. అందుకని ఇంట్రాడేలో 1% గోల్డ్ చేసుకుంటే సేఫ్ గా చేసుకోవచ్చు. మార్జిన్ కూడా బాగా తగ్గించేసారు మళ్ళీ, ఏది గోల్డ్ అనుకోండి సిల్వర్ అనుకోండి. అంటే అంతకుముందు 10-15-20% ఉన్నదల్లా 70% చేసారు. సిల్వర్ విషయంలోకి ఇప్పుడు 50% వరకు తగ్గించారు. అంటే చిన్న తగ్గిస్తారు. అంటే వొలటాలిటీ ఎప్పుడైతే ఎక్కువగా ఉండదో అప్పుడు మార్జిన్ తగ్గుతాయి. మార్జిన్ ఎప్పుడైతే తగ్గుతాయో ఇన్వెస్టర్స్ యాడ్ అవుతారు. ఇన్వెస్టర్స్ అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. అంతకుముందు ఎవరైతే ఈ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు సిల్వర్ దొరికిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా దూరంగా ఉన్నారు. మళ్ళీ కొత్త వాళ్ళు మళ్ళీ రావడం మొదలు పెడతారు. ఒకటి. రెండోది ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంది. ఇంకొకటి ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్ తోటి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇంట్రాడే అనేది సేఫ్ అనమాట. ఎందుకోసం అంటే మీరు కొన్నారనుకోండి అది గ్యాప్ డౌన్ అవుతుంది, మనం అమ్మినాం అనుకోండి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే అంతకుముందు చాలా అనమాట 10లో 9% అంటే 1-2 పాజిటివ్ లో ఉన్న 8 సార్లు 9 సార్లు సంపాదించుకున్నా ఒక్కసారి జరిగిపోయిందంటే వీళ్ళ అకౌంట్లు అన్ని వాష్ అవుట్లే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫిబ్రవరి 1-2 జనవరి 30వ తారీఖు అంతకు ముందు ఏ రోజు కొనుక్కున్నా కానీ పైసలు వచ్చినాయి. అందరు ఏం చేసారు, కొనుక్కుంటున్నారు. ఇంకా పెరుగుతుంది అనుకుంటే ఆ 3 రోజుల్లోనే వాళ్ళు అసలు పైసలు వచ్చిన లాభం మళ్ళీ 54% వరకు మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది సిల్వర్ విషయంలో. అలానే ప్రతి దాంట్లో కూడా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇంట్రాడేనే సేఫ్. ఎందుకోసం అంటే ఏ జడ్జిమెంట్ ఏ డెసిషన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, సుంకాలు టారిఫ్లు ఏం వేస్తారో తెలియదు. దాంతో మార్కెట్లు గ్యాప్ అప్ ఉండొచ్చు, గ్యాప్ డౌన్ ఉండొచ్చు. కాబట్టి ఇంట్రాడే అనేది సేఫ్. కానీ కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, దానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పట్లో ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఇప్పట్లో తెగి కనబడట్లేదు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే వ్యతిరేకంగా ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న అంటే వ్యతిరేక తీర్పు వచ్చిన తర్వాత కూడా
ట్రంప్ ఏమీ లేదు, ఆయనకేం ఫీలింగ్ లేదు. అంటే ఏంటి, నేను సుంకాలు వేస్తా, టారిఫ్లు వేస్తా, అటువంటిది ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టింది. అవన్నీ కూడా మన చట్టబద్ధత ఉంటుందా ఉండదా, మళ్ళీ కోర్టుకు పోతే ఎంతవరకు ఏంటిదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతే మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ ఒక 1 year 8-9 months తీసుకుంటుంది. అంటే 2026 అయిపోతుంది. ఈ లోపల ఈయన చెప్తూనే ఉంటూ చేస్తుంది. కాబట్టి మన పని ఎంతసేపటికి ఏంది, అవేర్నెస్ ఉంచడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇంకా అంతకుమించి మనం ఏం చేసేది లేదు. ఎందుకంటే ఏ టైంలో ఆయన డెసిషన్ ఏం మారుతుంది, ఏం చేస్తాడో తెలియదు. దాన్ని బట్టి అందుకని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు సుంకాలు టారిఫ్లు అమ్మయ్య లేవు అనుకునే టైంకి ఈ జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు. మొదలు పెట్టింది సార్. మీరు చెప్పినట్టు ఇప్పుడు కమ్యూడిటీ ట్రేడింగ్ అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ, ఈ కమ్యూడిటీ ట్రేడింగ్ చేస్తే లాభం ఎలా ఉంటుంది? కమ్యూడిటీ ట్రేడింగ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టైమింగ్స్ కానీ అవి కానీ ఎలా ఉంటాయి సార్? ఓకే, సింపుల్ ఏం లేదు. పొద్దున్నే investing.com చూసుకోవాలి. investing.com లో గోల్డ్ సిల్వర్ పాజిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. అయితే కొంచెం కనుక అబ్జర్వ్ చేయగలిగితే వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని ఒకటి వస్తుంది. ఏది గోల్డ్ కానీ సిల్వర్. ఈ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే పైన ఉంటుందా, దానికంటే లో ఉంటుందా? వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటే ఏం లేదు, ఏటీపీ అంటుంది. యావరేజ్ ట్రేడ్ ప్రైస్. యావరేజ్ ట్రేడ్ ప్రైస్ అంటే సగటు ధర, ఓపెన్ ప్రైసు, లో ప్రైసు, హై ప్రైసు, ఎల్టీపీ ప్రైస్ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఏ టైంలో ఏదైతే జరుగుతుందో ఈ ఎల్టీపీ ప్రైస్ 4 ధరలు డివైడెడ్ బై 4 చేస్తే వచ్చేది యావరేజ్ ప్రైస్, సగటు ధర. ఈ సగటు ధర కంటే పైన ఉందా, సగటు ధర కంటే కింద ఉందా? ఇప్పుడు సిల్వర్ సగటు ధర కంటే ఎల్టీపీ కిందనే ఉంది, అంటే వీక్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం మాట్లాడే టైంకి 2,67,446 సిల్వర్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఉంటే 2,64,000. ఎప్పుడైతే వెయిటెడ్ యావరేజ్ నుంచి ప్రైస్ దిగిపోవటం మొదలు పెడుతుందో ఫాల్స్ స్టార్ట్ అన్నట్టు లెక్క. సపోజ్ బైయింగ్ లోకి వెళ్ళాలనుకోండి, 2 ఉంటాయి. మీరు బైలోకి వెళ్తారా, సెల్లోకి వెళ్తారా? బై మోడ్ లోకి వెళ్ళాలంటే వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ దాటితే బైలోకి వెళ్ళడం ఒక పద్ధతి. ఏమీ చేయకుండా అబ్జర్వ్ చేసి వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కంటే కిందికి కనుక వచ్చేటప్పుడు సెల్ మోడ్ లోకి వెళ్ళిపోవటం అనేది ఒక పద్ధతి. ఇదంతా లైవ్ లో 1 day 2 days 1 week అబ్జర్వ్ చేయగలిగితే పేపర్ ట్రేడింగ్ చేసుకోవాలి. ఫస్ట్ రాసుకోవాలి, వెయిటెడ్ యావరేజ్ కంటే పైకి వెళ్ళింది, ఇది పెరిగిందా లేదా, వెయిటెడ్ యావరేజ్ కంటే కిందికి వచ్చింది, తగ్గిందా లేదా, అది చూడాలి. మళ్ళీ వెయిటెడ్ యావరేజ్ కంటే దిగింది, మనం చూసేటప్పటికే డౌన్ లో ఉంది, మళ్ళీ ప్రీవియస్ క్లోజ్ ఒకటి ఉంటుంది. ఈ ప్రీవియస్ క్లోజ్ కంటే కూడా ఉందా లేదా? ప్రీవియస్ క్లోజ్ ఎంత ఉంది? 2,67,000. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ ఉంటే 2,60,000 ఉంది అది ప్రీవియస్ క్లోజ్, అంటే ఇంకా కింద ఉంది అనమాట. ఒకవేళ దిగడం మొదలు పెడితే మళ్ళీ లో ప్రైస్ ఉంటుంది. ఈ రోజు లో ప్రైస్ మళ్ళీ ప్రీవియస్ ప్రైస్ వచ్చి 2,63,300 ఉంది. అంటే 2,67,000 ఉన్నది, దిగడం మొదలు పెడితే 2,63,300 లో ప్రైస్. అది కనుక కూడా దిగిపోతే నిన్నటి ప్రీవియస్ క్లోజ్ ఇంకా లో ఉంది, అది కూడా దిగిపోయింది అనుకోండి, ఇక ఫాల్ అంటే అప్పటికే స్టార్ట్ అయిపోతుంది. వెయిటెడ్ యావరేజ్ ని బేస్ చేసుకోవాలి. వెయిటెడ్ యావరేజ్ కంటే పైన ఉంటే పాజిటివ్, వెయిటెడ్ యావరేజ్ కంటే కింద ఉంటే నెగిటివ్. ఇదంతా పేపర్ ట్రేడింగ్ చూసుకొని 1-2 రోజులు అబ్జర్వ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. అయితే 10 ట్రేడ్ చేసి 10 ట్రేడ్ సక్సెస్ కావాలని ఏం లేదు. 10 ట్రేడ్ లో ఒక 6-7 మీరు సక్సెస్ అయినా ఓకే, ఒకటి. రెండోది, ఓవరాల్ గా మీరు కొన్నా అమ్మినా మీ అకౌంట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ లో గనక ఉంటే ఓకే. ఈ వెయిటెడ్ యావరేజ్ అనేది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దానికి బేస్ చేసుకొని దీన్ని VWAP అని కూడా అంటారు, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. VWAP అన్నా అదే, ఏటీపీ యావరేజ్ ట్రేడ్ ప్రైస్ అన్నా అదే, వెయిటెడ్ యావరేజ్ అన్నా అదే, సగటు ధర అన్నా అదే. అయితే లైవ్ లో చూసేటప్పుడు ఎల్టీపీని బేస్ చేసుకోవాలి. అంటే ఓపెన్, హై, లో, ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. అదే రేపొద్దుకి కనుక చూసుకోగలిగితే అక్కడ ఏముంటుందంటే క్లోజింగ్ ప్రైస్ బేస్ చేసుకోవాలి. అంటే మనం ఓపెనింగ్ 9ంటికే చేయాలనుకుంటాం, అయితే ఈ రోజు క్లోజ్ ధర ఉంటుంది ఒకటి, అంటే ఓపెన్, హై, లో, క్లోజింగ్ ప్రైస్. ఈ 4 డివైడెడ్ బై చేసి వచ్చేది యావరేజ్ ప్రైస్. రేపొద్దున్నే 9ంటికి కనుక ఎవరైతే ట్రేడింగ్ చేయదలుచుకుంటారో ఈ రోజు యావరేజ్ ప్రైస్ ఎంత ఉందో చూసుకొని దాని మీద ప్లస్ ఉందా మైనస్ ఉందా ఒకటి. రెండోది ఏంటిది, investing.com వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ కి మార్కెట్స్ అని ఉంటుంది, దాని మీద కమోడిటీస్ అని క్లిక్ చేస్తే అది పాజిటివ్ లో ఉందో, నెగిటివ్ లో ఉందో, న్యూట్రల్ ఉందో చూపిస్తుంది.
దాన్ని బట్టి ఇది కూడా అలానే బిహేవ్ చేస్తుంది. ఎందుకోసం అంటే మన మార్కెట్ నైట్ 11:55 క్లోజ్ అయినాక కూడా వరల్డ్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, కామెక్స్ ట్రేడ్ అవుతుంది. అవి 23 అవర్స్ నడుస్తాయి. ఏది డైలీ అంటే ఓన్లీ 1 అవర్ క్లోజ్ ఉంటుంది. మళ్ళీ మనది క్లోజ్ అవుతుంది, అది ఓపెన్ అయిపోతుంది కూడా. మళ్ళీ మనది రేపు ఉదయం 9ంటికి ఓపెన్ అవుతుంది. రేపు ఉదయం 9కి ఓపెన్ అయ్యే టైంకి మనది నైట్ 11:55 క్లోజ్ అయిన దగ్గర నుంచి తెల్లవారుజామున అంటే 2:30 ఇప్పుడు క్లోజ్ అవుతుంది. మళ్ళీ 4:30కు ఓపెన్ అవుతుంది. ఈ 4:30 ఓపెన్ అయ్యి 9 వరకు ఏదైతే జరుగుతుందో ఆ మధ్య డిఫరెన్స్ అంతా కూడా గ్యాప్ అప్ అన్న గ్యాప్ డౌన్ అవుతుంది. మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు దొరికిపోయిందల్లా ఇదే. డైరెక్ట్ గా గ్యాప్ డౌన్ లో 18% లోయర్ సర్క్యూట్ పెట్టేసారు. అది రిలీజ్ కాలేదు. మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ మార్జిన్ షార్ట్ ఫాల్, మార్జిన్ పెంచడం, స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖు జరిగింది, సోమవారం జరిగింది. అంటే ఇన్నాళ్ళు అంటే ఎవరైతే సిల్వర్ లో కొనుక్కొని కిలో ట్రేడ్ చేసినప్పుడు మంచి లాభం వచ్చింది, మళ్ళీ 5 కిలోలు ట్రేడ్ చేసినప్పుడు మంచి లాభం వచ్చిందని క్వాంటిటీ పెంచారు. అంటే కిలో 5 కిలోలు 30 కిలోలు చేశారు. ఎప్పుడైతే 10 కిలోలు 30 కిలోలు పెంచుకుంటూ పోయిరో ఒక్కసారిగా మొత్తం వాష్అవుట్ చేసింది అకౌంట్. అదే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, అది రాదు. నా అభిప్రాయం ప్రకారం ఇంట్రాడే సేఫ్. ఇప్పుడు ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆ రెండు సేఫ్. ఎందుకోసం అంటే వోల్టాలిటీ ఉంటుంది, మార్జిన్ ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది. మెయిన్ లిక్విడిటీ ఉండాలి, వాల్యూమ్ ఉండాలి. నీకు మూవ్మెంట్ ఎంటర్ అయినా ఎగ్జిట్ అయినా ఇమీడియట్ గా మనకు అవకాశం ఇచ్చేది గోల్డ్, సిల్వర్. గోల్డ్ ఎక్కువ పెరగదు, ఎక్కువ తగ్గదు. సిల్వర్ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ తగ్గదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.